ఈ రోజున జరిగిన దానిలో అంబటి రాంబాబు మాట్లాడటం 100% రాంగ్, బూమ్ రాంగ్, అది మామూలు రాంగ్ కాదు. అలాగే మరి జోగి రమేష్ మాట్లాడుతాం రాంగ్. అలాగే మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నేతలు తీసుకుని నోటి దూలం మాటలు ఏవైతే మాట్లాడారో ఇవన్నీ కూడా రాంగ్. అదే సమయంలో మరి చట్టాన్ని మరి తమ చేతుల్లోకి తీసుకుంటూ మరి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా ఈ రకంగా రాళ్ళు రువ్వడం అనేది కూడా మనం రాంగుగా మనం చెప్పాలి. కాబట్టి కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా సంయమనపరిచే బాధ్యత మరి టీడీపీ అధినాయకత్వం మీద ఉంటుంది. అది తెలుసుకుంటే ఇలాంటివి జరిగాయి కావు. ఇప్పటికే అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేశారు. దగ్గర 20 నుంచి 26 కేసులు అంబటి రాంబాబు మీద మరి నమోదైనవి. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంబటి రాంబాబు విషయంలో కొంత గందరగోళం జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా అంబటి రాంబాబు విషయంలో అంబటి రాంబాబుని వెనకేసుకు రాలేదు. ఎందుకంటే ఒక సీనియర్ ముఖ్యమంత్రిని ఎన్నోసార్లు మరి ప్రజాసేవకు అంకితమైన తన జీవితాన్ని ఉన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆయన డైరెక్ట్గా ఒక దరిద్రమైన వర్డ్స్ ఉపయోగిస్తూ చెప్పడానికి కూడా వీలు లేనంత వర్డ్స్ ఉపయోగించి మాట్లాడిన అంబటి రాంబాబు యొక్క తీరుని ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. జోగి రమేష్ కూడా వ్యక్తిగతంగా నారా లోకేష్ని టార్గెట్ చేసి వాంటెడ్లీ టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వీళ్ళు మరి ఆగ్రహాలు అయితే కట్టలు తెంచుకుని వాటిని చల్లార్చాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వం మీద ఉంది. కానీ అది చేయడంలో టీడీపీ ప్రభుత్వం అయితే టీడీపీ నాయకులైతే మరి విఫలమయ్యారని దీనిలో మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. చినికి గాలివానగా మరి ఏ రకంగా ముందుకు వెళుతుంది, ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో టీడీపీ కార్యకర్తలు పడ్డారా